ఈ ఐఎల్డిని ఎలా డయాగ్నోస్ చేయటం, అంటే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ టెస్ట్ చేయాలి? టెస్ట్ ఏం చేయాలంటే మీరు హెచ్ఆర్సిటీ చెస్ట్, హై రిజల్యూషన్ సిటీ చెస్ట్ అనేది చేస్తే మనము ఎక్కడ ప్రాబ్లం ఉంది, అసలు ఈ ఐఎల్డి ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. దాంతోపాటు మనము ఊదే పరీక్ష, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. అందులో 2-3 రకాలు ఉంటాయండి. స్పైరోమెట్రీ అని, బాడీ బాక్స్ అని, డిఎల్సిఓ అని. ఈ 3 టెస్టులు కనుక చేయించుకుంటే మీకు క్లియర్ కట్గా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. దాంతోపాటు మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ దీనికి ఏముంటాయి, ఈ ఐఎల్డి అనే దానికి పట్టుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? ఈ ట్రీట్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టైప్ ఆఫ్ ఐఎల్డి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది మనకి ఎలా తెలుస్తుంది? సిటీ స్కాన్ వల్ల, కొంతమందిలో మనకి లంగ్స్ నుంచి ముక్క పరీక్ష కూడా చేయాల్సి వస్తుంది, దాన్ని బయాప్సీ అంటాం. ఈ రెండిటి వలన ఏ టైప్ ఆఫ్ ఐఎల్డి తెలుస్తుంది. ఒక్కసారి టైప్ ఆఫ్ ఐఎల్డి తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీ ఇవ్వాలా, ఆర్ యాంటీ ఫైబ్రోటిక్స్ అంటే ఫైబ్రోసిస్ని ఆపే మెడిసిన్ ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఆ రెండింటి కాంబినేషన్లో మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అది కాకుండా అన్ని ఐఎల్డీస్కి కూడా పల్మరీ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజ్ చేయించడం కానీ, లంగ్ ఎక్సర్సైజ్ చేయించడము, దాంతోపాటు వ్యాక్సినేషను అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా కామన్గా ఉంటుంది. ఈ కామన్ ట్రీట్మెంట్ అనేది ఐఎల్డీస్ అన్నిటికీ ఫాలో అవుతాం. దీన్ని బట్టి మనకి ఐఎల్డి అనేది ఎంత ఇంపార్టెంట్, ఎలా మనం డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఈ ఐఎల్డిని కనుక ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది అని తెలుసుకుందాం. కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి ఎర్లీ సైన్స్ అంటే ఎక్కువ రోజులు దగ్గొస్తుంది, ఎక్కువ రోజు వెంటనే ఆయాసం వస్తుంది, అలాంటి టైంలో కనుక డయాగ్నోస్ చేయకపోతే ఇది స్లోగా ప్రోగ్రెస్ అయ్యి లంగ్ ఫైబ్రోసిస్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఆక్సిజన్ డిపెండెన్సీ అంటే ఆక్సిజన్ లేకుండా మనం బతకలేని పరిస్థితిలోకి వెళ్తాం. ఆ తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటే లంగ్స్ని కూడా రీప్లేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఎర్లీగా ఐడెంటిఫై చేయటము ఈ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే ఏం చెప్తానంటే పర్సనల్గా ఐఎల్డి ఎంత డేంజరస్ అంటే లంగ్ క్యాన్సర్ కన్నా ఇంకేదన్నా ఒకటి దానికి ఈక్వల్గా దానికన్నా ఎక్కువ డేంజర్ ఉంది, జబ్బు ఏదన్నా ఉంది అంటే నేనైతే దాన్ని ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఐఎల్డి అనే చెప్తాను. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉన్నప్పుడు మీరు ఎర్లీగా లంగ్స్ గురించి చెక్ చేసుకోండి. క్వాలిఫైడ్ పల్మనాలజిస్ట్తో మీరు ఐఎల్డిని త్వరగా డయాగ్నోస్ చేసి ఈ డేంజరస్ డిసీజ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నమస్తే అండి.